హలో గైస్, మాస్ జాతర సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ బాను, హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల. సినిమా కథ విశేషానికి వచ్చేస్తే ఒక గ్రామంలో మన విలన్ గంజాయి వ్యాపారం చేస్తూ గంజాయిని బయటి రాష్ట్రాలకి పంపిస్తున్నాడు. అదే సమయంలో ఒకానొక సమయంలో రైల్వే ట్రాక్ నుంచి పంపిద్దామని మన విలన్ ప్లాన్ వేసుకుంటాడు ఒక సమస్య వల్ల. అప్పుడు మన రైల్వే స్టేషన్ ఎస్ఐ ఇక మన రవితేజ హీరో గారు ఎంట్రీ ఇచ్చి సినిమాని ఎలా ముందరికి తీసుకుపోతాడు, సెకండ్ హాఫ్ ఎలా తీసుకుపోతాడు అనే సినిమా మెయిన్ స్టోరీ పాయింట్ వచ్చేసి గంజాయి వ్యాపారాన్ని అడ్డుకోవడం. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా హీరో రవితేజ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇంకా నడుస్తుంది అంటే స్టోరీని తట్టుకొని జనాలని తట్టుకొని నడుస్తుందంటే హీరో రవితేజ గారి యాక్టింగ్ వల్లనే. అసలు రొటీన్ స్టోరీ గిట్ట లేదు, అదేవిధంగా రొటీన్ డైరెక్షన్ గిట్ట కనిపించట్లేదు నాకైతే. అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే ఏ విధంగా రాసుకుండు, అసలు ఎందుకు రాసుకుండు, అసలు ఇది సినిమానైనా, అసలు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, ఏమైనా ఐ మూమెంట్స్ ఉన్నాయా, లేకపోతే సినిమా తీయడం వల్ల ఫోటో క్యాప్చరింగ్ కోసం తీశారా, ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ కోసం తీశాడా అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంటుందని కూర్చొని చూస్తున్నా థియేటర్లో. హీరో గారి యాక్టింగ్ బాగుంటుంది కానీ నెక్స్ట్ కంటెంట్ బాగుంటుందా, కంటెంట్ ముందు పోతున్న సినిమా బాగుంటుందా అనిపించింది నాకు. ఆఫ్టర్ సీయింగ్ సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందా అనుకుంటే సెకండ్ హాఫ్ గిట్ట అంతంతనే. లాస్ట్ క్లైమాక్స్ అయినా ఓకే పర్వాలేదు, సినిమాకి అది కొద్దిగా హైలైట్ ఇవ్వచ్చు. ఇక హీరోయిన్ గారి యాక్టింగ్ సినిమాలో శ్రీలీల గారిని ఎందుకు పెట్టడం జరిగిందో అర్థం కాలేదు. కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయింది హీరోయిన్ మధ్యలో. బీజిఎం సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ గిట బోలే గారి వాయిస్ తీసుకోవడం జరిగింది కాబట్టి సినిమాలో ఆ బోలే గారి వాయిస్ అంతనే బేస్ సౌండ్ రావడం జరుగుతుంటుంది. కానీ సౌండ్ కొద్దిగా పెంచి పెట్టడం వల్ల సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ బీజిఎం సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్, అదేవిధంగా సాంగ్స్ ఎక్కడ వర్కౌట్ కాలేదు. అండ్ ఏదైతే ఐ మూమెంట్ అదేవిధంగా శ్రీలీల హీరోయిన్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. దానికి మించిన నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు హీరో రవితేజ. మొత్తం సినిమాలో విలన్ క్యారెక్టర్ అనేది చాలా డల్గా ఉంది, అంటే పవర్ఫుల్ లేదు, ఏదో ఒక మనిషి ఉండి చెయ్యాలి ఇది నేనే అన్నట్టు ఉంది. కానీ సినిమా మొత్తం హీరో రవితేజ గారిని హైలైట్ చేద్దామని అయితే ప్రయత్నించిండు అనేది అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అనేది ఎలా ఉందంటే, సినిమా బాలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం, నన్ను నమ్మండి, హీరో రవితేజ గారు సినిమాకి ప్రాణం పెట్టేసిండు తన యాక్టింగ్తో. మాత్రం నిజంగా చెప్తున్నాను, శ్రీలీల గారి యాక్టింగ్ గిట్ట దీనిలో నార్మల్ కన్నా నార్మల్ ఉందని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాదని చెప్పుకోవచ్చు. ఇక జోక్ మూమెంట్స్ అంటారా, జోక్ గిట అంతగా మనకి అవసరం లేదు, జోక్ సీన్స్ గిట సిల్లీగా ఉంది. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మీకేమనిపిస్తుంది ఒక్కసారి కామెంట్ కామెంట్ చేయండి. ఎంతమంది సినిమా చూశారు, సినిమా చూస్తే మరి మీకేమనిపించింది ఒక్కసారి కామెంట్ చేస్తూ, ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి జై హింద్.